So here we have the three conditions of discipleship in Luke 14. కాబట్టి లూకా 14లో ఇక్కడ శిష్యత్వానికి కావాల్సిన 3 షరతులు ఉన్నాయి. First, to love Christ more than anyone and any human being on this earth. మొట్టమొదటి షరతు ఏంటంటే ఈ భూమి మీద ఉన్న ఏ మానవుని కంటే మరెవరి కంటే కూడా ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువుని ప్రేమించటం. Whom have I on heaven but thee, and there's nothing and no one I desire on earth more than you. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు. That's Psalm 73 and verse 25. కీర్తనలు 73:25. This is the confession of a true disciple. నిజమైన శిష్యుని యొక్క ఒప్పుకోలేది. I do not desire anyone on earth more than Christ. క్రీస్తు కంటే కూడా ఈ లోకంలో ఈ భూమి మీద మరెవరు నాకు అవసరం లేదు. Psalm 73:25. 73:25. The second condition of discipleship is, శిష్యత్వానికి రెండవ షరతు ఏంటంటే I want to love Christ more than my own will and my own choice. నా సొంత చిత్తము కంటే నా సొంత నిర్ణయాల కంటే నేను యేసుక్రీస్తు ప్రభుని ఎక్కువగా ప్రేమించటం. Lord, I don't desire my choice ఓ ప్రభువా, నా సొంత నిర్ణయాన్ని నేను కోరుకోను. in any matter. I want your will in every single area of my life. విషయములైనా సరే నా జీవితంలో ప్రతి విషయంలో కూడా మీ చిత్తమే జరగాలి. How I am to spend my time, my money, my energy, my life, my ambitions. నా సమయాన్ని ఎలా వెచ్చించాలి, నా ధనాన్ని ఎలా వెచ్చించాలి, నా బలాన్ని ఎలా వెచ్చించాలి, నా జీవితాన్ని నేను ఎలా గడపాలి. My future is all laid at the feet of Jesus. ఆశయాలు, నా భవిష్యత్తు అన్ని కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదముల దగ్గర పెట్టాలి. And the third condition is మూడవ షరతు ఏంటంటే that I don't possess anything, that everything on earth నేను వేటిని గట్టిగా పట్టుకొని ఉండను. ఈ భూమి మీద ఉన్న ఏదైనా సరే I will hold loosely. నేను వాటిని ఎంతో లూజ్గా పట్టుకుంటాను. Christ means more to me than all those things. If the Lord ఆ వస్తువులన్నిటికంటే వాటన్నిటికంటే కూడా యేసుక్రీస్తు ప్రభువే నాకు ప్రాముఖ్యమైన వాడు. takes away some of those things, or I lose some of those things, ప్రభు వాటిలో కొన్నిటిని తీసేసుకోవచ్చు, కొన్నిటిని నేను పోగొట్టుకోవచ్చు. I say like Job said in Job chapter 1, the Lord gave and the Lord had taken away. నేను యోబు చెప్పినట్లు చెప్పగలగాలి. యోబు 1వ అధ్యాయంలో చెప్పినట్లుగా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. Blessed be the name of the Lord. That is the attitude of a true disciple. ఆయన నామమే మహింపరచబడును గాక. ఒక నిజమైన శిష్యుని యొక్క వైఖరి ఎప్పుడు ఇలానే ఉండాలి. Now, if a person does not fulfill these three conditions of discipleship, ఒక వ్యక్తి శిష్యత్వానికి సంబంధించిన ఈ 3 షరతులను నెరవేర్చినట్లయితే, according to Luke 14, he is not a disciple. ఒక 14 ప్రకారం అతడు శిష్యుడు కానేరడు. So when Jesus told his apostles to go into every nation, Matthew 28:19, యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో తన అపోస్తలులతో ఈ విధంగా చెప్పారు, మీరు సర్వ సృష్టికి ప్రతి దేశమునకు వెళ్ళి, go into every single nation and make disciples. ప్రతి దేశమునకు వెళ్ళి మీరు సమస్త జనులను శిష్యులుగా మార్చాలి అంటే అర్థం ఏంటంటే, He meant that you got to bring people not only to the place where they know Christ as the forgiver of their sins, but as their Lord. దాని అర్థం ఏంటంటే, ఈ భూమి మీద ఉన్న మరెవరికంటే మన సొంత ప్రాణం కంటే యేసు ప్రభువుని ఎక్కువగా ప్రేమించటం. That means we love him more than anyone on earth, more than our own life, more than our own will, మన సొంత చిత్తం కంటే ఆయన్ని ఎక్కువగా ప్రేమించటం, and more than all the things we possess on earth. He means more to us than all of that. ఈ భూమి మీద మనం కలిగి ఉన్న వస్తువులన్నిటికంటే కూడా ఎక్కువగా ప్రభువునే ప్రేమించటం, వీటన్నిటికంటే కూడా ఆయన మనకెంతో ప్రాముఖ్యమైన వాడు. Would you say that Christian missionaries and evangelists who preach the gospel సువార్తను ప్రకటించే సువార్థికులు, క్రైస్తవ మిషనరీలు have fulfilled that second half of the Great Commission? ప్రభు అప్పగించిన గొప్ప పనిలో రెండవ భాగాన్ని నెరవేరుస్తున్నారని మీరు అనుకుంటున్నారా? I would say no. నెరవేర్చట్లేదనే నేను చెప్తాను. Do you see why I use that illustration of 99%? నేను మీకు ఆ సాదృశ్యం చెప్పినప్పుడు, ఆ దూలాన్ని మోసేటప్పుడు 99% మంది కేవలం మార్కు 16, 15 నెరవేరుస్తున్నారు. Fulfilling just Mark 16:15 and కేవలం 1% మంది మాత్రమే మత్తయి సువార్త 28, 19, 20 వచనాలు నెరవేరుస్తున్నారు. the Lord called me to go and
help the people or the one person who's holding up the one end of the log. కాబట్టి ఆ దూలానికి ఒకవైపు కేవలం ఒక్క వ్యక్తి పట్టుకొని ఉన్నాడు. ఆ వ్యక్తికి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభువారు నన్ను పిలిచినట్లుగా నేను చూశాను. I believe that's a great need today. నేను నమ్మేది ఏంటంటే ఈనాడు ఎంతో గొప్ప అవసరం అది. And this is also the reason why Christianity has got such a bad testimony in so many nations. And అనేక దేశాల్లో క్రైస్తవ్యం పట్ల సాక్ష్యం కోల్పోవటానికి కూడా ఇదొక కారణం. all of us know how born again Christians have brought such disgrace to the name of the Lord. అందరికీ తెలుసు తిరిగి జన్మించిన క్రైస్తవులు కూడా యేసు ప్రభు యొక్క నామాన్ని ఎంత అవమానపరుస్తున్నారు. Why is it? ఎందుకు ఇలా జరుగుతుంది? Because they've just been brought to conversion. They've not been brought to discipleship. కేవలం వాళ్ళు మార్చబడ్డారు కానీ శిష్యులుగా తయారు చేయబడలేదు. They've not been brought to giving up their own will or being detached from the things they possess. వారు కలిగిన వాటిని విడిచిపెట్టాలని వాళ్ళు బోధించబడలేదు. And therefore the end result is, like Jesus said in Luke 14, కాబట్టి దాని ఫలితం ఏమైందంటే యేసుక్రీస్తు ప్రభువారు లోక 14లో చెప్పినట్లుగా they are like people who have laid a foundation. వాళ్ళు ఎలా ఉన్నారంటే పునాది వేసుకొని, Luke 14, in the middle of this whole section on discipleship, లూకా సువార్త 14వ అధ్యాయంలో శిష్యత్వం గురించిన ఈ వాక్య భాగంలో మధ్యలో ప్రస్తావించబడింది. Jesus speaks about a man who wants to build a tower. That's ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు, ఒక వ్యక్తి గోపురాన్ని కట్టాలనుకున్నాడు. picture of the entire Christian life. అదేం సూచిస్తుందంటే క్రైస్తవ జీవితం అంతటినీ సూచిస్తుంది. And by the time he finishes the foundation, it says he doesn't have enough to complete it. తాను పునాది వేసుకున్న తర్వాత దాన్ని పూర్తి చేయటానికి కావాల్సినంత లేదని తెలుసుకున్నాడు. And the meaning is, if you see it in the context of these three conditions of discipleship, ఇక్కడ శిష్యత్వానికి అవసరమైన 3 షరతులు ఈ సందర్భంలో మనం చూసినట్లయితే, he's not willing to complete the tower by paying the price. Maybe he has the money, but he says, no, I don't want to complete it. ఆ గోపురం మొత్తం కట్టడానికి కావలసిన వెలను చెల్లించటానికి అతడు సిద్ధంగా లేడు. ఒకవేళ అతని దగ్గర డబ్బులు ఉండొచ్చు, కానీ అతను సిద్ధంగా లేడు. So the foundation is our sins being forgiven. కాబట్టి ఇక్కడ పునాది ఏంటంటే కేవలం మన పాపములు క్షమించబడటం. And I've received the Holy Spirit. I'm a child of God. నేను పరిశుద్ధాత్మను స్వీకరించాను, నేను ఇప్పుడు దేవుని బిడ్డను. Is that all there is to the Christian life? It has to be a tower. క్రైస్తవ జీవితం అంతా ఇదేనా? క్రైస్తవ జీవితం అంటే ఒక గోపురం వలె ఉండాలి. According to what Jesus said. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన దాని ప్రకారం. And such a person who does not complete the tower is the object of ridicule, it says in verse 29. And ఇక్కడ 29వ వచనంలో మనం చూసినట్లయితే, ఒకవేళ ఆ వ్యక్తి గోపురము కట్టలేకపోయినట్లయితే చూచి వారందరూ కొనసాగింపలేకపోయినని అతన్ని చూచి ఎగతాళి చేయసాగుదురు. the angels in heaven are amazed at Christians who just lay a foundation in their Christian life. అనేక మంది క్రైస్తవులు కేవలం పునాది వేసుకొని దాన్నే క్రైస్తవ్యం అని అనుకుంటున్నారు. పరలోకంలో ఉన్న దేవదూతలు దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. And imagine that that is Christianity. So that's why it's very important for us to emphasize and understand what it says here in Matthew 28 verse 19. కాబట్టి ఇక్కడ మత్తయి సువార్త 28:19లో ఉన్న దాన్ని మనం అర్థం చేసుకోవటం, దాన్ని నొక్కి చెప్పటం అనేది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. That we must go into every nation and make disciples. మనము ప్రతి దేశంలోనికి వెళ్ళి శిష్యులను తయారు చేయటం. Whichever nation you are in today, if you are preaching, నీవు ఏ దేశంలో ఉన్నా సరే, ఇప్పుడు ఒకవేళ నీవు బోధిస్తున్నట్లయితే, ప్రకటిస్తున్నట్లయితే, you should be making disciples. నీవు శిష్యులను తయారు చేయాలి. I want to say one more thing before I conclude, and that is, దీన్ని ముగించే దానికి ముందు మరొక విషయం నేను చెప్తాను. it is in connection with this that Jesus said, lo, I am with you always. If you do this, దీనికి సంబంధించే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, సదాకాలం మీతో ఉంటాను అని చెప్పారు. ఒకవేళ మీరు దీన్ని చేసినట్లయితే, go into all nations, make disciples, I'll be with you always. సర్వ సృష్టికి వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా మార్చినట్లయితే సదాకాలం నేను మీతో ఉంటాను. How can people lay claim to that promise without fulfilling the condition? మరి షరతును నెరవేర్చకుండా ఈ వాగ్దానాన్ని ఎలా అడుగుతారు? What a wonderful assurance it is. ఇది ఎంత గొప్ప నిశ్చయతో కదా. I determined to go into all the world and preach the gospel.
నేను ఈ సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించాలని నేను నిర్ణయించుకున్నాను. and make disciples, the Lord will be with me always. నేను సమస్త జనులను శిష్యులుగా చేసినట్లయితే సదాకాలము ప్రభువు నాతో ఉంటాడు. So let's have a brief prayer. క్లుప్తంగా మనం ప్రార్థన చేసుకుందాం. Our Heavenly Father, మా పరలోకపు తండ్రి, help us to understand this in our life ప్రభువా మా జీవితంలో దీన్ని అర్థం చేసుకోవటానికి సహాయం చేయండి. so that we examine our own lives and be disciples ourselves first, ఆ విధంగా మా సొంత జీవితాలను మేము పరీక్షించుకొని మొట్టమొదటిగా మేము శిష్యులుగా ఉండినట్లు, and where we have the responsibility to preach. మరియు మేము బోధించడానికి ఎక్కడైతే బాధ్యత కలిగి ఉన్నామో అక్కడ కూడా మేము పరీక్షించుకోవటానికి, To make disciples of others. ఇతరులను శిష్యులుగా చేయటానికి We pray in Jesus' name. ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.